తోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఇది కృష్ణదేవరాయలు గారి రిప్రజెంటేషన్. ఇది ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కథని ఇచ్చి వరసబెట్టి ఇదే ఆవు కథని, అదిగో 2 కోట్లు, ఇదిగో 2 కోట్లు, అదిగో రజనీ 2 కోట్లు, ఇదిగో రజనీ 2 కోట్లు, ఇదే కథని వరుసబెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి దీన్ని పెట్టి ఏం చేస్తారు? ఇక్కడి నుంచి మొదలు పెడితే, ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు. మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు, హోమ్ మినిస్టర్ కి ఇస్తారు, విజిలెన్స్ అంటారు, సిఐడి అంటారు, ఏసీబీ అంటారు, ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు. 10 నెలల నుంచి ఇదే కథ. ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి, దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా, ఈ కథనే ఓ కట్టు కదా, ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా. 17A కోసం గవర్నర్ కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్లే మళ్ళీ పేపర్లో రాయిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట, వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తారు. ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి? విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దువ్వవరపు రామారావు గారు. వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు. వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు. అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదర్ టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి? కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్ లో జెన్యూన్ విజిలెన్స్ రిపోర్టా అండి? ఇది టీడీపీ రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు. ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టీడీపీ రిపోర్ట్ ని, ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టుగా రాసుకుని పంపిస్తారు. పంపించి దీన్ని ఫాలో అప్ చేసి ఈ రోజు ఈ కేసు కట్టేదాకా తీసుకొచ్చారు. ఇక ఇది పీక్స్ అన్నమాట. అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి, రెడ్ బుక్ పాలనకు ఒక పరాకాష్ట అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఒకవైపున ఈయన చెప్పాను కదా, ఇంకో వైపున ఇక్కడ ఉన్నాడు అవినీతి ఘనపాటి ఎమ్మెల్యే పత్తిపాటి గారు. ఇక ఆయన ఎక్కడా లేదు, విద్యుత్ పవర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక్క చిలుకూరుపేటకే సమస్య వచ్చిందంట. ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు, నా మీద, మా ఫాలోవర్స్ మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుకదల్లి, అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుకదల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు. జర్మనీలో ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు. వరుస పెట్టి అతని మీద కేసులు కడతారు, మా మావ మీద కేసు కడతారు. నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్. కేసులు కడతారు, దారిలో ప్రయాణం చేస్తుంటే కార్లు అద్దాలు పగలగొట్టిస్తారు, కారు పగలగొట్టిస్తారు, ఉన్నోళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు. ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు. ఎప్పుడు చూడు మాటలు, ఏదో అవినీతి అంటారు. చేసే వాళ్ళకి వస్తాయో మాటలు, పొద్దుకులు ఎవరికి వస్తాయి? ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి. ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఏమి ఉండదు. కాబట్టి ఆ నోటి వెంట వచ్చే మాటలే అవి, ఏం చేస్తారో అదే వస్తుంది. కాబట్టి ఆయన విఘ్నతగా వదిలేయాలి. సో కాబట్టి ఈ విధంగా ఒకరిలా ఒకరు మరోలాగా ఈ విధంగా వరుసబెట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరు ఎలాంటి విలువలతో రాజకీయాలు చేస్తారు అని. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇక వీళ్లకు పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుసబెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో.
నాకు బాధేస్తుంది. ఎప్పుడు తెలుసా, అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా. ఒకటి, రత్తయ్య గారంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. నాకు అవసరం లేదు కూడా, బై గాడ్స్ గ్రేస్. మీరు ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి, డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ చుట్టూ తిరుగుతా వాళ్ళ అప్పట్లో. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్. అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు. అది ఒక స్టేజ్ లో ఉంది. బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు, దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు. కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు. ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళా ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కారు చౌక్గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. మాకలా కాదు, మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం. మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం, నిజాయితీగా చేసుకుంటాం. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము. ఇంకా